స్పుర్మ పెర్గమ గురించి మాట్లాడుకున్నప్పుడు తూతారా చదవమ్మ 2:18. తుయతైరలో ఉన్న సంగపు దూతకు ఇలాగూ రాయుము: అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా. చాలు, ప్రార్థన చేసుకో. అత్యంత ప్రేమ కృప కనికరమ కలిగిన మా తండ్రి, 3 సంఘాలలో దాచబడిన సత్యములను మా ముందుంచాం. ఇప్పుడు 4వ సంఘం తూతారా సంఘములో దాచబడిన సత్యములను మా ముందుంచండి. వాక్యం చెప్తున్న నన్ను నీ ఆత్మతో అభిషేకించి ఈ వాక్యంలో దాచబడిన పారమార్థిక సత్యములను మా ముందుంచి ఆత్మీయంగా మేము బలపడటకు నీ కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా తూతరా సంఘం, తూతరా అంటే అర్థము లోకముతో కలిసిపోబుట. లోకంతో కలిసిపోయింది ఈ సంఘం. ఈ సంఘాన్ని స్థాపించింది ఎవరు అంటే అమ్మ అపోస్తుల కార్యం 16వ అధ్యాయం పట్టుకోమ్మ. ఈ సంఘం తూతరా పట్టణం పారసీక సామ్రాజ్యం పతనమైపోయిన తర్వాత అలెగ్జాండర్ చక్రవర్తి కాలంలో ఈ పట్టణము పెర్గమకు 40 మైళ్ళ దూరంలో స్థాపించబడింది. ఈ పట్టణము వ్యాపార కేంద్రం, అంటే వ్యాపారానికి చాలా ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణంలో ఉన్న లక్షణ వ్యాపారం ఏంటంటే, 1 తెల్లని నార బట్టలు, ఉన్ని వస్త్రాలు, ఇంకా ఊదా రంగు వస్త్రాలు, తోలు పరిశ్రమ, ఇవన్నీ ఈ పట్టణంలో ఉండేవి. చరిత్రకారులు చెప్తారు ఈ తూతరా సంఘం లూదియా ద్వారా ప్రారంభించబడినది. లూదియా అపొస్తలులైన పౌలు గారి ద్వారా దేవుని సువార్త విని బాప్తిసం తీసుకొని తన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందిన తర్వాత తన పట్టణంలో తానే ఒక సంఘాన్ని స్థాపించినది అని చెప్తారు. చదవమ్మ అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 13-14 వచనాలు. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. అమ్మా ఏ పట్టణస్థురాలమ్మా? తూతరా పట్టణస్థురాలు. తర్వాత వచనం చదువుకుంటే బోధ విన్న తర్వాత ఆమె హృదయము తెరవబడినది. ఆమె రక్షించబడి ఆమె భర్త వారి కుటుంబ సభ్యులందరూ రక్షణలోకి వచ్చారు అని రాయబడి. ఈమె వెళ్ళి తూతరా పట్టణంలో సంఘం స్థాపించి, ఈ తూతరా పట్టణంలో ప్రశంస కూడా ఉంది. 5 రకాల శ్రేష్టమైన కార్యాలు తర్వాత వచనంలో చెప్తాడు. విశ్వాసం ఉంది, క్రియలున్నాయి, పరిచర్య చేస్తున్నారు, సహనం ఉంది. మొదటి క్రియల కంటే తర్వాత క్రియలు అంతకంతకు వర్ధిల్లాయి. ప్రశంస కూడా ఉంది. అట్ ద సేమ్ టైం బలహీనతలు కూడా ఉన్నాయి. ఇక్కడ అగ్నిజ్వాలల వంటి కన్నులు. అమ్మ ఈ వచనం ఆల్రెడీ 14వ వచనంలో మాట్లాడాను. ఈరోజు లేని సత్యాలు కొన్ని చెప్తాను, అప్పుడు చెప్పలేను. ఎందుకు అగ్నిజ్వాలల వంటి కన్నులు? అమ్మ ఇప్పుడు మన దేవుడు తన స్వరూపంలో తన పోలికలో మనుషులను సృష్టించాడు కదా. మనకేమైనా అగ్ని ఉందా కల్లో? అర్థం ఏంటంటే, ఇప్పుడు చీకటి ఎలముకుంది, మన ముందేముందా ఏమైనా కనిపిస్తుందా? ఏం కనబడదు. అంటే అగ్నిజ్వాలల వంటి కన్నులు అంటే అర్థం ఏంటంటే, రహస్యంగా నువ్వు చేసిన పాపాలు కూడా చీకట్లో కూడా, గాఢాంధకారపు చీకట్లో కూడా చూడగలిగిన కన్నులు దేవుని. అంటే సమస్తాన్ని కూడా చూస్తాడు. ఆయనకు మరుగై ఉన్న స్పష్టము భూమి మీద ఏమీ లేదు. ఇప్పుడు చీకటి అలుముకుంది, కట్టిక చీకటి, కళ్ళు కనపడం, ముందేముందో తెలియదు. అయితే అగ్గి ముట్టించండి, వెంటనే తేట కనిపిస్తుంది. అంటే చీకట్లో కూడా చూచే కన్నులు. చీకటిలో ప్రకృతి అంతా దాచబడతాది, ప్రకృతి కనబడదు. ఎప్పుడైతే వెలుగు వస్తుందో ఇవన్నీ తేటగా కనిపిస్తాయి.
అంటే ఆయన కన్నులు అగ్ని జ్వాలల వంటివి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మనకి, నువ్వు ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా నాకు మరుగైందేది లేదు. చదవమ్మా, హెబ్రీ 4:13 ఉంటుంది. ఆయనకి స్వస్థమైనది ఏది లేదు. 4:13. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. ఏది లేదండి. కొంతమంది ఏమనుకుంటారనంటే, అరే నేను కింద నుండి చేతులు పెట్టి డబ్బులు తీసుకుంటే దేవుడేం చూడ్డం. అంటే ఎవరికి కనబడకుండా పాపం చేస్తూ చూడడు. చూడండి, దావీదు గారు నేను చేసిన పాపం ఎవరికి తెలియదు అనుకున్నాడు. ఇప్పుడు భర్త చనిపోతే చేసుకోవచ్చు ఆ రోజుల్లో, బతుకుండగా తప్పు. ఊరియా చచ్చిపోయిన తర్వాత తెచ్చుకున్నాడు. అంటే ప్రజల దృష్టిలో రాజు ఎలాగన్నాడు? అయ్యో పాపం, విధవరాలు, తన సైనికుడి భార్య, నమ్మకస్తుడైన సైనికుడు, అతనికి ఆ భార్యకు ఆదరణ ఇవ్వటానికి, ఆ భార్యకు ఒక ఆశ్రయం కల్పించడానికి రాజుడు ఎంత మంచి పని చేస్తాడు అంటే మనుషుల దృష్టిలో. అయితే దేవుడు ప్రవక్త అయిన నాతానును పంపించి, మనందరికీ తెలుసు కదా, కథ చెప్పి, దావీదు చాలా కోపంగా ఒక గొర్రెకు బదులు 4 గొర్రెలు ఇవ్వాలి అన్నాడు. వెంటనే ఆ పాపం చేసింది నీవే అంటే ఏం చెప్తున్నాయి? అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడు. యవనస్తులైన మీరు తల్లిదండ్రులకు తెలియకుండా, మేము తల్లిదండ్రులు తెలీదు, మా బంధువులకు తెలియదు, బయట ఏం చేసినా ఎవరు చూసేవారు ఉండరు. చూసే దేవుడు ఒకరు ఉన్నారు. ఆయన ఒక దినాన్న నువ్వు చేసే ప్రతి పాపపు పనికి తీర్పు తీరుస్తాడు. కనుక ఆయన కన్నుల అగ్ని జ్వాలలు, ఆయనకు మరిగేందేది లే. చూడండి, ఆహాబు నాబోతు యొక్క ద్రాక్ష తోటని అడిగాడు. మనకు తెలుసు కదా, ఏమన్నాడు? ఇది నా పిత్రార్జితం, నేను ఇవ్వను అన్నాడు. ఇంకా మూతి ముడుచుకొని మంచం మీద పడుకుంటే, మన యజబెల్ రాణి గారు ఉన్నారు కదా, సైతానికి సాదృశ్యం. ఏంటి మూతి ముడుచుకొని మంచం మీద పడుకున్నావు అంటే, ఇదిగో మన నగరం ఆనుకున్న ద్రాక్ష తోట నాబోతుది కొనాలని, దానికి వెలిస్తాను, లేక వేరే స్థలంలో నీకు భూమి ఇస్తానంటే ఇవ్వను, నా పిత్రార్జితం అన్నాడు. వెంటనే ఏమంది? నువ్వు రాజువేనా? లేదు భోజనం అని ఏం చేసింది? అబద్ధ సాక్షులను ఇద్దరిని పెట్టి, ఇతడు రాజును దూషించాడు, దేవుణ్ణి దూషించాడని రాళ్లతో కొట్టి చంపించి ఆ ద్రాక్ష తోటను వశపరుచుకున్నాడు. అమ్మాయ దేవుడు చూడలేదు అనుకున్నాడు. వెంటనే ఏలియాను పంపాడు. మనకు తెలుసు కదా, ఏమన్నాడు? ఏ స్థలములో నాబోతు రక్తం కుక్కలు నాకాయో అదే స్థలములో రేపు నీ రక్తం కుక్కలు నాకుతాయి. అంటే ఏం చెప్తున్నాడు? ఆయన మరుగైందేది లేదు, ఆయన సమస్తము చూచేటటువంటి దేవుడు. చాలాసార్లు మనం అనుకుంటాం, ఒకవేళ నువ్వు నీతి కలిగిన వ్యక్తివైతే నీ కష్టం వచ్చినా, అమ్మ 1 పేతురు 3వ అధ్యాయం పట్టుకోమ్మా, సమస్య వచ్చినా, బాధ వచ్చినా, చాలామంది అనుకుంటారు, అయ్యో ఈ కష్టాన్ని చూచేవారే లేరు, నా కష్టంలో ఆదుకునేవారే లేరు, ఈ సమస్య నుంచి పరిష్కరించేవారే లేరు, నానేవారు ఎవరు లేరు అనుకుంటాం. అయితే దేవుడు అంటున్నాడు, నీతిమంతులు, ఆయన కనుదృష్టి నీతిమంతుల మీద ఉంటుంది. 3:12 1 పేతురు. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి. అమ్మ, నీతిమంతులు అంటే ఎవరమ్మా? మనమని చెప్పాలి. యేసు రక్తంలో కడగబడిన ప్రతివాడు ఏంటి? ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన దారాభుగ్రత నుండి రక్షించబడితిమి. అంటే ఆయన రక్తములో కడగబడి నీటి బాప్తిసం తీసుకొని తిరిగి జన్మించిన ప్రతి బిడ్డ బాధలో ఉన్నప్పుడు, అపాయములో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఆయన చూచి తప్పిస్తాడు. అమ్మా, ఇలా నీ జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుంటాయి. ప్రవక్త అయిన ఏలియా జీవితంలో జరిగింది ఏంటి? నా మాట చొప్పున ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి
వర్షం కురవదు 3.5 సంవత్సరాలని చెప్పు అన్నాడు. చెప్పాడు. ఇంటికి వెళ్ళిపోదామంటే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీ మాట చెప్పున వర్షం పడకపోతే రాజు నిన్ను చంపటానికి సైనికులను పంపుతాడు. కనుక నీ ఇంట్లో ఉండటం నీ క్షేమం కాదు, నీ గ్రామంలో ఉండటం క్షేమం కాదు. వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాక్కో, అక్కడ నీకు తినటానికి కాకోలాన్ని ఏర్పాటు చేస్తా, రొట్టెను ద్రాక్షారసాన్ని రోజు నీకు పంపుతా, నీకు తాగటానికి అక్కడ వాగులో ఉన్న నీళ్ళు. అంటే అమ్మ ఈ రోజుల్లో నేను 1000 ఏళ్ల పరిపాలన గురించి చెప్పినప్పుడు మీకు నదుల గురించి చెప్పాను, గుర్తుంది కదా మీకు. ఇప్పుడు నేను చిన్నప్పుడు అది ఎక్కువ వివరించలేదు, అంటే అప్పటికే 1 hour 40 minutes అయిపోయింది. చిన్నప్పుడు మన నీళ్ళు మనం మినరల్ వాటర్ తాగాం ఎవడన్నా, బావిలో నీళ్ళు. నేను 7th class చదువుతున్నా, నాకు బాగా గుర్తు. నాకు దాహం వేస్తే నా స్నేహితుడి ఇంట్లో బావిలో నీళ్ళు బకెట్తో చేస్తే నీళ్ళు అలాగే చేయబట్టి తాగా. ఇప్పుడు ఎవరైనా తాగుతారా? విలేజ్లో కూడా తాగట్లేదండి, అంతవరకు ఎందుకు. అక్కడ కూడా బాటిల్స్లో మినరల్ వాటర్ తెస్తున్నారు. అంటే 1000 ఏళ్ల పరిపాలనలో నదులు కలుషితం కావు, స్వచ్ఛమైన నీరు. అంటే మినరల్ వాటర్తో పని లేదు. ఇక్కడ నీరు ఎండిపోయిందండి. కెరీతు వాగు దగ్గర మనుష్యుడు అన్నం భోజనం చేయకుండా 40 దినాలు బ్రతకొచ్చు, సైన్స్ చెప్తుంది. నీళ్ళు లేకుండా ఎక్కువ రోజులు బతకలేడు. వెంటనే అయితే ఇక ఏలియా మన దేవుడు, ప్రభు ఆ వాగు ఎండిపోయింది, నాకు తాగటానికి నీళ్ళు లేక చచ్చిపోతా దప్పికతో అని ఆయన ప్రార్థన చేశాడు. ఏలియా చేశాడమ్మా? లేదు. ఎప్పుడైతే వాగు ఎండిపోయిందో దేవుని వాక్కు ఏలియా దగ్గరికి వచ్చి, ఏలియా నిన్ను పోషించటానికి సారేపత విధవరాల దగ్గర పంపుతా, అక్కడికి వెళ్ళు. ఈ వాగు ఎండిపోయింది కదా, నీకు నీ దప్పిక తెచ్చడానికి ఇల్లు ఉండవు కదా. అంటే నీతిమంతులను కష్టం వచ్చినప్పుడు, దప్పికతో ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు చూచే కన్నులండి ఆయన కన్నులు. మనం అనుకుంటాం నా బాధ నా కష్టం ఎవ్వరు చూడటం లేదు అని. ఇక్కడ చూసారా, దేవుడు చూసాడా? రెండవది ఎవరిని చూస్తాడు. క్లుప్తంగా 3 చెప్తా, తర్వాత పాదాల గురించి కొన్ని సత్యాలు చెప్తా. అమ్మ కీర్తన 33 పట్టుకు. యెహోవా కనుదృష్టి ఆయన యందు భయభక్తులు కలవారికి ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఉంటాదట. 33:19 చదవమ్మ. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. చాలు అమ్మ. ఎవరి మీద ఉంచుతాడు దృష్టి? అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడు. నేను సంఘానికి వచ్చే బైబిల్ స్టడీకి వస్తున్నా, ఆదివారం వస్తున్నా, దశం భాగాలు ఇస్తున్నా, పాటలు పాడుతున్నా, ఇది కాదండి. నాకు భక్తి ఉంది కాదు, భయము, ఆయన పట్ల భక్తి భయం 2 ఉండాలి. చూడండి కొన్ని కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలకు వెళ్ళి చూడండి, చుట్టూ గోడల చుట్టూ ఏముంటాయి? వాక్యాలు ఉంటాయి. మళ్ళీ ఈ గృహానికి అధిపతి దేవుడే అని ఉంటుంది. మరి ఈ గృహానికి అధిపతి దేవుడైతే ఇంట్లో కూర్చొని మందు కొడతారా చెప్పండి అమ్మ? కొడతారా? మరి చుట్టూ వాక్యాలు ఉంటాయి. మీరు చూడండి, పండగలు పబ్బాలు వచ్చేసరికి క్రిస్మస్ టైంలో మీద స్టార్ పెడతారు, సీరియల్ సెట్ పెడతారు, కింద ఈ రూమ్లో కూర్చొని తాగుతారు. మళ్ళీ చుట్టూ వాక్యాలు ఉంటాయి. అమ్మ ఏంటి వాక్యం అంటే ఏంటి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు నీ ఇంట్లో వాక్యం ఉందంటే దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు. అరే నేను ఇక్కడ తాగితే, భార్యాభర్తలు కొట్టుకుంటే, దెబ్బలాడుకుంటే, ఇప్పుడు భార్య భర్తల మీద తిరుగుబాటు చేసింది, లేక భర్త భార్యను కొట్టాడు, దేవుడు ఉన్నాడు అనుకో, చెప్పండి చేస్తారా? అమ్మో యేసే ఉన్నాడు అంటే ఏం లేదు, మీకు భయం లేదు. ఇక్కడ అంటున్నాడు ఆయన కనుదృష్టి నీ కుటుంబంపై ఉంచాలంటే, నీ ఇంటిపై ఉంచాలనంటే, నీ యొక్క అక్కరతలు తీర్చబడాలంటే
నీ సమస్యకు పరిష్కారం రావాలనంటే నువ్వు ఎలాగుండాలి? అమ్మో, ఈ గృహానికి అధిపతి దేవుడని చెప్పాను కదా, ఆయన పేరేంటి? లాస్ట్ టైం నేను చెప్పాను, లాస్ట్ టైం కొన్ని చెప్పాను. ఏం చెప్పాను తెలుసండి మీకు? చూచుచున్న దేవుడు. అవి మళ్ళీ చెప్పట్లే. ఎవరు పెట్టారు ఆ పేరు? అన్నిరాలు హాగర్ పెట్టింది ఆ పేరు. అవి చెప్పా లాస్ట్ టైం. ఇక్కడ చూడండి, నీకు భయం లేకుండా భక్తి ఉందంటే అస్సలు నీ కనుదృష్టి అక్కడ చక్కగా రాశాడు కదా, నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి. మళ్ళీ ఏమన్నాడు? ఆయన ప్రార్థనకు చెవియొగ్గి. ఎందుకు మనం చూడండి, మెల్ల ఏం వేసుకుంటారు చాలామంది చెప్పండి. మగవాళ్ళైనా ఆడవాళ్ళు కొంతమంది వేసుకుంటారు, కొంతమంది మగవాళ్ళు మాత్రం మెల్ల చైన్ ఉంటే ఏముంటుంది చెప్పాలి? ఏముంటుంది? సిలువ ఉంటుంది, క్రాస్. ఇప్పుడు సిలువ క్రాస్ వేసుకొని కింద నుండి చేతులు పెట్టి డబ్బులు తీసుకుంటున్నాడండి. చెప్పండి, భయం ఉంది దానికి? మెల్ల ఏముంది? మళ్ళీ ఏమంటున్నారు? సిలువను కూర్చున్న వార్త నశించిపోవచ్చున్న వారికి వెర్రితనము, రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. మళ్ళీ చెప్తారు, మెడలో సిలువ దూరేది బార్ షాపుల్లో, మెడలో సిలువ ఆఫీసులో అక్రమ సంబంధం. అయ్యో, నా మెడలో సిలువ ఉంది, ఈ సిలువ ద్వారా రక్షణ కలుగుతుంది, సిలువ ద్వారా పాపికి పరిశుద్ధత కలుగుతుంది, ఈ పాపిని చూస్తాడు దేవుడు అన్న భయమే ఉంటే పాపం చేస్తాడా? మీకు అర్థం కాదని చెప్పా. ఇంటి నిండా వాక్యాలు, ఇంట్లో మాత్రం భార్యాభర్తలు కొట్టుకోవటం, అత్త కొడలు కొట్టుకోవటం. అంటే ఏంటి లేదు? భయం లేదు. దేవుని కనుదృష్టి నీ మీద ఉండాలనంటే అని అంటున్నాడు, ఎవరు నాకు భయము భక్తి కలిగి ఉంటారో వారి మీద నా కనుదృష్టి ఉంచుతాను. 2. 3వది, ఎవరి మీద ఉంచుతానన్నాడు కనుదృష్టి? అమ్మ యెషయా 66వ అధ్యాయం పట్టుకో. చాలామంది మందిరానికి వచ్చినప్పుడు కానీ, ఈ మధ్య సేవకుల్లో ఇది ఎక్కువైపోయింది. ఒక సేవకుడిని పులిపీఠం మీద కూర్చొని కొత్తగా ఒక చర్చిలో ఇంట్రొడ్యూస్ చేయాలంటే, నాకు కొత్త చర్చికి వెళ్ళినప్పుడల్లా ఏమంటారు తెలుసా? మీరు ఎక్కడెక్కడ మాట్లాడారు, మీకేమేమి వరాలు ఉన్నాయి, ఒక లిస్టు రాసి ఇవ్వండి అట చెప్పడానికి. అమ్మ, ఇక్కడ నా బోధ ఫలించాలి అంటే, నా ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే, దేవుడు నా కుటుంబంపై కనుదృష్టి ఉంచాలంటే, ఎవరు దీనుడై నలిగిన హృదయం కలవాడై దైవ సన్నిధిలో తగ్గించుకుంటాడు వారి మీద నేను కనుదృష్టి ఉంచుతా. యెషయా 66:2. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎవరి మీద దృష్టి ఉంచుతాడంట? నీకున్న డబ్బు, నీకున్న అధికారం, నీకున్న ఉద్యోగం. కొంతమందికి కులగర్వం. మా ఆఫీస్లో నేను కాలేజీలో చదువుతున్నప్పుడు ఒకడు ఉండేవాడు. ఆయన వృత్తి అంటే తెలుసండి, కట్టుకోడు అంటారు. అంటే ఏంటి తెలుసా? ఇక్కడ అంటారు కట్టుకోడు అంట, మాంసం కొట్టేవాడు. అందరు కట్టుకోడు అంటున్నారని ఒకరోజు ఎలక్షన్లోని ఆయన ఒక చార్ట్ తయారు చేసి, ఆయన పేరు రామ్లాల్ అన్నమాట, సూర్యవంశీ అని పెట్టాడు. నేను అన్నా, ఏంటో సూర్యవంశాలు పెట్టాను. మా వంశం సూర్యవంశమే అంటున్నాడు. అంటే కులాన్ని బట్టి గర్వం. నీకున్న విద్యను బట్టి, నీకున్న జ్ఞానాన్ని బట్టి, నీకున్న అధికారాన్ని బట్టి గర్విస్తే గర్వాంధుల ప్రార్థన ఆయన వినడు. గర్వాంధుల మీద ఆయన దృష్టి ఉంచడు. గర్వాంధుల మీద దృష్టి ఎప్పుడు పెడతాడు? తీర్పు సమయంలోనే పెడతాడు. అందుకే అంటున్నాడు, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. Proverbs 16:18 సామెతలు 16:18. కనుక గర్వము నీలో ఉంటే ఆయన కనుదృష్టి నీపై ఉండదు.
చాలామంది ప్రభువా నేను ఉపవాసం ఉంటున్నా, నా బిడ్డలకు పెళ్ళిళ్ళు కాలేదు, నా కొడుక్కి ఉద్యోగం రాలేదు, మంచి ఉద్యోగం అని ప్రార్థన చేస్తాం. బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్తాను తెలుసా? నా కూతురికి ఏం తక్కువ అండి, క్వాలిఫికేషన్ తక్కువ, అందం తక్కువ, ఏం కావాలంటే అది నా కూతురికి నేను ఇవ్వగలను, ఏం తక్కువ, నా కొడుకు ఎంత డిగ్రీలు, ఎన్ని డిగ్రీలు ఉన్నాయో తెలుసా, పీజీ చేశాడు. దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన ఏమో ఏం చేస్తాం, ఉద్యోగం ఇవ్వు అంట, నా కుమార్తెకు మంచి లైఫ్ పార్ట్నర్ ఇవ్వు అంట. మనుషుల దగ్గర ఏం చెప్తున్నావు, ఏం తక్కువ అంటే ఏంటి? నీకున్న స్థితిని బట్టి గర్వం ఉంది. దేవుడు చూచే దేవుడు, వినే దేవుడు. అందుకే అగ్ని జ్వాలల వంటి కన్నులు. నువ్వు ఒంటరిగా ఏమి చేస్తున్నావో ఆయన చూస్తాడు, నువ్వు ఆఫీసులో ఏం చేస్తున్నావో చూస్తాడు, నువ్వు కాలేజీలో ఏం చేస్తున్నావో చూస్తాడు, నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు ఏమి ఆలోచిస్తున్నావో ఆయన ఎరుగుడు. అందుకే భక్తుడైన దావీదు ఏమంటున్నాడు? అమ్మ 139 కీర్తన పట్టుకోమ్మా, చదువు ఒకసారి 6వ వచనంలో. నేను ఎక్కడికి పోదును నీ సన్నిధి నుండి, ఆకాశమునకు ఎక్కిపోతున్నా అక్కడ నీవున్నావు, పాతాళమునకు దిగిపోతున్నా అక్కడ నీవున్నావు, రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములో ఉందినా అక్కడ నువ్వు నన్ను చూస్తున్నావు. చదువమ్మా 6వ వచనం అనుకుంటా. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును. నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడనూ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడనూ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడనూ నీ చేయి నన్ను నడిపించును. చాలు చూడండి, ఇప్పుడు సముద్రం కింద ఉంటే కనిపిస్తుందండి మనకి, ఏం కనబడదు. ఎందుకైనా నేత్రాలు అగ్ని జ్వాలల వలె ఉన్నాయని అంటున్నాడు. మనం వెలుగుంటేనే చూస్తాం, చీకట్లో మన కన్నులు కనబడం. నా యేసుక్రీస్తు ప్రభుల వారు చీకట్లో కూడా చూచే దేవుడు, గాఢాంధకారంలో కూడా చూచే కన్నులు, సుష్టములో ఆయన సమత్వాన్ని కూడా చూస్తున్నాడు. ఆయన ఎరగనిదేది లేదు. అగ్ని జ్వాలల వంటి కన్నులు. రెండవది, ఆయన పాదములు ఏంటంట? కొలిమిలో పుటము వేయబడిన అపరంజితో సమానం అంటున్నాడు. అంటే అపరంజి అంటే బంగారం. బంగారం దేన్ని చూపెడుతుంది? పరిశుద్ధతను చూపెడుతుంది. అన్నప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో బంగారం ఉంటుంది. బంగారంతో చేయబడిన కెరూబులు, స్వచ్ఛమైన బంగారంతో చేయబడిన కెరూబులు, మందసం పెట్ట బంగారంతో. అంటే అతి పరిశుద్ధ స్థలంలో బంగారం పెట్టాడంటే దేవుని ఏం చెప్తుంది? నేను పరిశుద్ధుడను. పాదాలు నడవడికను చూపెడుతుంది, ప్రవర్తన చూపెడుతూ ఉన్నది. ఈరోజు ఆయన పాదాల దగ్గరికి వస్తే దొరికే ఆశీర్వాదాలు. అమ్మ యోహాను 11వ అధ్యాయం పట్టుకోమ్మ. యోహాను 11వ అధ్యాయం అనగానే ఏది గుర్తు రావాలండి? లాజరు గుర్తుకు రావాల. అక్కడ ఒక్క దగ్గర కదా రాశాడు, వెంటనే టకమని చెప్పాలి. ఇక్కడ లాజరు చనిపోయాడు, అప్పటికి 4 దినాలు అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభుల వారు 4 దినాల తర్వాత వచ్చాడు. ఆయన సమాధి కూడా చేశారు. అయితే మరియ పరిగెత్తుకొని వచ్చి, ప్రభువా నీవు ఇక్కడ ఉన్నట్టయితే నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు అని ఎక్కడ పడిందమ్మా? పాదాల మీద పడింది. 32వ వచనం చర్మమ్మ 11:32. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండుననెను. చాలు. ఏమంటుందమ్మా? ఇక్కడ ఉంటే ఏమైంది? ఆయన పాదాల దగ్గర మరణములో నుండి ఒక వ్యక్తి జీవములోనికి నడిపించబడుతున్నాడు. చనిపోయిన లాజరు లేచాడు. అమ్మా ఈ సృష్టిలో వచ్చులం నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు దేవుని ద్వారా పొందుకొని ఉంటాం. ఈరోజు ఎందరో సాక్ష్యాలు వింటున్నాం. ముస్లిమ్స్ రక్షణలోకి వచ్చిన వారు, హిందూస్ రక్షణలోకి వచ్చినారు. వాళ్ళు చెప్తారు, మరణ పడకపై ఉన్నాను,
డాక్టర్లు చెప్పారు, ఇంకా మరణిస్తుంది, ఏమన్నీ ఏర్పాటు చేసుకోండి. జీవములోనికి దేవుడు నడిపించాడు. ఆయన సువార్త అందింది. ఆయన పాదాలు పట్టుకున్నాం. ప్రభువా, ఇప్పుడు డాక్టర్ల చేతులెత్తే నా ధనము నన్ను ఏమీ బ్రతికించలే, నీవే దిక్కు అని ఆ యేసు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు మరణములో నుండి ఒక వ్యక్తి జీవములోనికి నడిపించబడ్డాడు. ఈరోజు ఆయన పాదాల దగ్గర ఏమి దొరుకుతుంది? జీవము దొరుకుతుంది. అమ్మా, 2వ రాజులు 4వ అధ్యాయం పట్టుకో. ఇక్కడ సునెమీరాలు. ఎలీషా నా ఇంటికి వచ్చిన వ్యక్తి దైవజనుడు అని గుర్తించి మేడ మీద గదిగట్టి దీపస్తంభం పెట్టి పీట పెట్టి వచ్చినప్పుడల్లా చక్కటి ఆతిథ్యం ఇస్తుంది. ఎలీషా గెహాజీని పిలిచి, గెహాజీ, ఈ స్త్రీ మనం వచ్చినప్పుడల్లా చక్కటి ఆతిథ్యం ఇస్తుంది, చక్కగా పరామర్శిస్తుంది. ఈమె విషయంలో రాజుగారికి ఏమైనా చెప్పి ఏమేలైనా చేద్దామేమో అడుగు అంటే గెహాజీ ఏమన్నాడు? గురుగారు, ఏ లోట్లేదు, ఈమెకి మస్తు డబ్బున్నాయి, పొలాలున్నాయి, ఆర్థికంగా ఏమి ఇబ్బందులు లేవు, అయితే పిల్లలు లేరు, భర్త ముసలోడు అంది. ఎలీషా పిలిచి పిలమ్మని చెప్పాడు సునెమీరాలు. అమ్మ, మరుసటి ఏడు ఈ సంవత్సరం కల్లా నీకు కుమారుడు పుడతాడు. ప్రవక్తనే మీకు చాలా దినాల క్రితం ఒక వచనం, ఒక వాక్యం ఒకే రోజు చెప్పే. అప్పట్లో 2 గంటల 20 నిమిషాలు చెప్పే. దేని గురించి తెలుసండి? 12 పేర్ల గురించి మాట్లాడాడు. యాకోబు పద్దన రాములో నుండి 12 కుమారులు పట్టుకొని కానానికి వెళ్ళాడు. ఒక్కరిని విడిచిపెట్టినా కానానులో ప్రవేశము లేదు అని చెప్తూ 12 పేర్లో ఉన్న శ్రేష్టతలు, అనుభవాలు చెప్తూ ఇక్కడ నేను ఈ సంఘటన ఎందుకు వచ్చిందంటే, అదృష్టం ఆశీర్వాదం. అంటే ఒక వ్యక్తికి నువ్వు సేవకునికి కానీ, ఒక నీ ఇంటికి వచ్చిన నీ సువార్థికుడికి కానీ నువ్వేదైనా ఇస్తే ఫలం పొందుకోవాలి. కానుకిచ్చిన ఏంటి? ఒకటి ఆర్థికమైనదే కాదండి, ఆత్మీయంగానే ఎదగాలి, ఆర్థికంగానే బలపడాలి. ఈ 2 కాకపోతే అప్పుడు మీకు గుర్తుందో లేదో, నువ్విచ్చిన వ్యక్తి సరి అయిన వాడు కాదు, దేవుని చేత ప్రతిష్ఠించబడిన వాడు కాదు. ఇప్పుడు ఏలియాకి భోజనం పెట్టింది సారెపత విధరాలు. అమ్మ, లాభం పొందిందా లేదా? కరువు కాలం అంతా పోషించబడింది, చచ్చిన కుమారుడు బతికాడు. ఇప్పుడు ఎలీషానికి ఆతిథ్యం ఇచ్చింది, ఆర్థికంగా కాదు, లోటు పూడ్చబడింది. ఇప్పుడు కొడుకు చచ్చిపోయాడు. ఇప్పుడు దుఃఖంతో సునెమీరాలు వచ్చింది. వచ్చి ఎక్కడ పడింది తెలుసండి? ఎలీషా పాదాల మీద పడి విడవలేదు. ఎలీషా అనగా యెహోవాయే రక్షణ. సుక్రీస్తుకు సాదృశ్యం. చదువమ్మ 4:27. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను. ఆమె జోలికి. అమ్మ, ఏమైందమ్మా? చచ్చిపోయిన కుమారుడు అలాగే ఉన్నాడా? బతికేడు. యేసయ్య పాదాల దగ్గర మరణములో నుండి జీవములోనికి వస్తాం. డాక్టర్లు ఒకవేళ చెప్పొచ్చు, ఈ రోగము ద్వారా, ఈ రోగానికి మందులే, ఈ రోగం వస్తే చనిపోవటమే. నేను మొన్న అద్భుతమైన సాక్ష్యం విన్నా. బాబ్బా, అది వింటేనే ఆశ్చర్యం వస్తుంది. డాక్టర్లు ఈ రాత్రే చచ్చిపోతారు, తీసుకెళ్ళన్నారట. అదే రాత్రి దేవుడు దర్శించాడు, అన్నీ పోయాయి. ఆమె సుభాషిణి అని పేరు.
మొత్తం బ్లడ్ అంతా కూడా చెడిపోయిందంట. ఇలా చనిపోతారు కామినేని హాస్పిటల్ ఎల్బీ నగర్లో. దేవుడు దర్శించాడు. చూడండి, బ్లడ్ అంతా కూడా ఏమంటారు, చెడిపోయింది. బ్లడ్ చెడిపోతే అక్కడ బతుకుతారండి. సాక్షిగా దేవుడు ఆమెను వాడుకుంటున్నాడు. ఆయన పాదాల దగ్గర ఒక వ్యక్తి మరణములో నుండి జీవములోనికి దాటుతాడు. చదవమ్మ 2వ యోహాను సువార్త 12వ అధ్యాయం పట్టుకోమ్మ. ఇక్కడ యోహాను సువార్త 12వ అధ్యాయం అనగానే ఎవరు గుర్తుకొస్తుందమ్మా? యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఒక స్త్రీ వచ్చి షేరున్నర అచ్చ జటమాంసి ఎక్కడ పోసింది? పాదాల మీద పోసింది. ఆ స్థలమంతా ఏమైందమ్మా? సువాసన, అత్తరు వాసనతో నింపబడింది. చదవమ్మ 12:3. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. అమ్మ, ఈ అత్తరు ఎక్కడ పూసింది? ఏమొచ్చింది? సువాసన వచ్చింది. అంటే యేసయ్య దగ్గరికి వస్తే దుర్వాసనతో కూడిన నీ జీవితం పరిమళ వాసనగా దేవుడు మారుస్తాడు. ఒకవేళ సమాజం చెప్పొచ్చు, అరే ఇడు బేకార్ గడరా, ఇడు ఎందుకు పనికిరాడు, ఇడు తాగుబోతాడు, ఇడు రౌడీ చూడరు, ఇడు అంతకుడు, ఈ కన్న తల్లిదండ్రులైనా మార్చలేకపోయారు, వీడి ద్వారా సమాజానికి నష్టమే అని చెప్పొచ్చు. అలాంటి వ్యక్తి యేసయ్య పాదాల దగ్గరికి వస్తే దుర్వాసనతో కూడిన తన జీవితాన్ని పరిమళ వాసనగా మారుస్తాడు. అమ్మా, ఏంటి పరిమళ వాసన? అమ్మ, ఎఫ్సీ 5వ అధ్యాయం పట్టుకో. అటువలే క్రీస్తు కూడా మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. ఏంటంట పరిమళ వాసన? ప్రేమ. ఆ వ్యక్తిలో ఇంకా ద్రోహ కార్యాలు చూడం. శత్రువు ఉమ్మేసిన, శత్రువు దూషించిన ప్రేమించే హృదయం కలుగుతాది. కారణం యేసయ్య పాదాల దగ్గర ప్రేమ దొరుకుతుంది. ఒక కర్కోటకుడు ప్రేమామూర్తిగా మార్చబడుతూ ఉన్నాడు. అమ్మా, సెంట్ అగస్టిన్ గురించి విన్నారండి? ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో అపోక్రఫీ అని కేథలిక్ బైబిల్లో కొన్ని యాడ్ అవుతాయి. మీకు తెలుసండి, ఇందులో లేనివి కొన్ని ఉంటాయి. ఏది ఉండాలి ఏది ఉండకూడదు ఒక కమిటీని పెట్టారు. ఆ కమిటీలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరేంటో తెలుసా? సెంట్ అగస్టిన్. అని ఎవరో తెలుసండి? మహా దుర్మార్గుడు, స్త్రీలోలుడు. 30 సంవత్సరాలు అతని తల్లి అయినటువంటి మోనిక కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసింది కుమారుడి కొరకు. అయ్యో, నా కుమారుడు మార్చబడాలి, నా కుమారుడు జీవితం మార్చబడాలి. ఒకరోజు మందిరంలో ఆరాధన అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. మోనిక ఒక్కతే మోకాళ్ళలోని ఏడుస్తూ ఉందంట. కాపరి దగ్గరికి వచ్చి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నా కొడుకు బహు దుర్మార్గుడైపోయాడు, చెడు వ్యసనాలకు బానిస అయిపోయాడు, సమాజం అతను చేదరించుకుంటుంది. నా కొడుకు మారాలి, నా కొడుకు జీవితం ఒక పరిమళ వాసనగా మార్చగలిగే శక్తి దేవునిలో ఉన్నది. నా కన్నీరు చూచేనా నా దేవుడు దుర్మార్గుడైన నా దేవుణ్ణి సన్మార్గంలో నడిపిస్తా. ప్రార్థన చేస్తే సేవకుడు అన్నాడంట, అమ్మా, మదర్స్ టీయర్స్ ఆర్ డస్ నాట్ గో ఇన్ వైన్. నీ కన్నీరు వ్యర్థం పోదు, ఒక దినం రక్షణలోకి వస్తాడు. సెంట్ అగస్టిన్ మార్చబడ్డాడు. ఒకరోజు ఒక వీధిలోకి వెళ్తూ ఉంటే, ఒకప్పుడు ఆ వీధిలో ఈయనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఆ గర్ల్ ఫ్రెండ్ సెంట్ అగస్టిన్ తిరిగింది. గర్ల్ ఫ్రెండ్ చూసి,
అగస్తిన్ అగస్తిన్ అంటే వెనక్కి తిరిగి చూసి, నేను ఆ అగస్తిన్ కాదు అమ్మా, ఈరోజు 66 పుస్తకాలు ఇందులో ఉండాలి అని కమిటీలో ఒక సభ్యుడిగా అగస్తిని గారు మార్చబడటానికి కారణం యేసు పాదాల దగ్గర కన్నీరు కార్చిందామే. ఆమె జీవితం, సమాజం ఛేదరించుకున్న ఆ వ్యక్తి జీవితం పరిమళ వాసనగా మార్చబడినది. అమ్మా, ఈరోజు యేసు దగ్గరికి వచ్చిన నీలో ఈ ప్రేమను చూడాలి శత్రువు, నీ పొరుగువారు చూడాలి. చూచినప్పుడు అరే వీరి జీవితం ఎంతగా మార్చబడటానికి కారకులు ఎవరు? ఈమె ఎంత పరిశుద్ధంగా జీవిస్తే, ఈ హృదయంలోనే ఎంత ప్రేమ ప్రవహిస్తూ ఉంటే, వీరు ఆరాధిస్తున్న దేవుడు ఇంకెంత ప్రేమమూర్తి అని దేవుని ఎరగని వారు కూడా ఆ దేవుణ్ణి తెలుసుకోవటానికి నీ దగ్గరకు వస్తారు. ఆయన పాదాల దగ్గర ఆత్మ ఫలాలు, సమాజం ఛేదరించుకున్న వ్యక్తిని పరిమళ వాసనగా మార్చే శక్తి ఆయన పాదాల దగ్గర ఉన్నది. అందుకే ఆయన పాదాల దగ్గరికి రమ్మంటున్నాడు. అమ్మ, మత్తయి 15వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇక్కడ కానాను స్త్రీ, నా కుమార్తె అపవిత్రాత్మ పట్టి ఉంది, ఎంత ప్రయత్నం చేసినా వదల్లే. యేసు దగ్గరికి వస్తే యేసు ఏమన్నాడమ్మా? నేను ఇశ్రాయేలీల దగ్గరకు వచ్చాను, పిల్లల రొట్టె చూసుకొని కుక్క పిల్లలకు వేయట న్యాయమా అన్నా ఏం చేసింది? పాదాల దగ్గరకు వచ్చి మొక్కింది. 15:25. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, అమ్మా మరొక్కటం అంటే పాదాల దగ్గరికి వచ్చి మొక్కింది. ఏమైంది? అద్భుతం పొందుకొని వెళ్ళింది. అంటే నీ జీవితంలో అద్భుతం పొందుకోవాలని ఆశ ఉందా? ఆయన పేరే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్భుతాలు చేసే దేవుడు. ఆయన పాదాల దగ్గర అద్భుతాలు జరుగుతాయి. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో అద్భుతాలు జరగాలంటే యేసు పాదాలను ఆశ్రయించాలి. అద్భుతాలు ఆయన పాదాల దగ్గర దొరుకుతాయి. ఇంకేముంది అమ్మా? అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం పట్టుకోమ్మా. లేమితో బాధపడుతున్నావా? ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావా? ఎంత సంపాదించినా ఏమీ మిగలటలే, దరిద్రత అనుభవిస్తున్నా, అయితే సమృద్ధినిచ్చేదే ఆయన పాదాలు. సమస్తాన్ని కూడా ఆయన పాదాల క్రింద పెట్టాడు. అమ్మా, లోకం ఎలాగుంటుంది అమ్మ? అది అలాగే ఉంచు. ఏపీసీ 1వ అధ్యాయంకి వెళ్ళు, అది అలాగే ఉంచు. లోకం ఏం చేస్తుంది? డబ్బు వెనకతల పరిగెడుతుంది. మనం పరిగెత్తాల్సిన పని లేదు, డబ్బే మన వెనకతల పరిగెత్తుకొస్తుంది. అబ్రహాము డబ్బు వెనకతల పరిగెత్తలే. అబ్రహాముకు ఇదిగో మీకు చెప్పాను కదా, సొదొమ రారాజు ఏమన్నాడు? ఈ కొలసమ్మ తీసుకో అన్నాడు. ఏమన్నాడు? నాకొద్దు. రేపటి దినాన్న అబ్రాహామును నీవే ధనవంతుడు చేసావని చెప్పకుండా ఉండి నిమిత్తం ఓ నూలు పోగైనను చెప్పుల వారైనను తీసుకో. లోకం డబ్బు వెనకతల పరిగెడతా. అయితే క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, నీతి మంతులు, భూమి మీద శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, రావని చెప్పట్లే. ఎట్ట టైం దేవుడు దీవిస్తాడని చెప్పలే. అంచెలంచెలుగా. ఇప్పుడు నీ ఇంట్లో కొడుకున్నాడు, 3rd క్లాస్కి వెళ్తున్నప్పుడు, స్కూల్లో చదువుతున్నప్పుడు నువ్వు ఎంత ఇస్తావు డబ్బులు? ఒక 5 రూపాయలు. ఏమైనా కొనుక్కోరా, బిస్కెట్లు అవి. ఇప్పుడు 10th క్లాస్ వచ్చిన తర్వాత కూడా అంతే ఇస్తారా చెప్పండి? పెంచుతారు. ఇంటర్మీడియట్ ఇంకాస్త ఎక్కువ చేస్తారు. కాలేజీ, యూనివర్సిటీకి వెళ్తే అది అంత అడిగితే అంత ఇస్తారు. ఎప్పుడు అది ప్రవర్తన బాగుంటుంది. అమ్మ,
ఇది కూడా ఆత్మీయ జీవితంలో నువ్వు చేసుకోవాలి. ఆత్మీయంగా ఎదుగుతున్న కొలది ఆయన పెంచుతూ ఉంటా. చదువమ్మా, ఎఫెసీ 1:22. సమస్తము ఆయన పాదాల కింద ఉంచే, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంగమునకు శిరస్సుగా అమ్మా. ఇప్పుడు అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇప్పుడు అపొస్తలుల దగ్గరికి విశ్వాసులు వారు ఇల్లు పొలాలు సమస్తము అమ్మి వారుకున్న డబ్బంతా తీసుకొచ్చి జోబులో పెట్టారు, లేక నీ పర్సులో పెట్టారు, నీ బ్యాగులో పెట్టారని లేదు. ఎక్కడ పెట్టారు? పాదాల దగ్గర పెట్టారు. 4:34. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. అమ్మ ఎక్కడ పెట్టారమ్మా అంటే ఏం చెప్తుంది అర్థం? ధనం వెనకాతల నువ్వు పరిగెత్తొద్దురా, నేనే పంపిస్తాను నీ దగ్గరికి. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే, ప్రార్థనలో, విశ్వాస జీవితంలో, ప్రేమలో, ఆత్మ ఫలాలలో అభివృద్ధి చెందుతూ ఉంటే ఇది కూడా అభివృద్ధి చెందుతూ ఉంటా. నువ్వు దాని వెనకతల పరిగెత్తాల్సిన పనులే. చూడండి, పాదాల దగ్గర పెట్టాడు. ఆయన పాదాల దగ్గర సమృద్ధి ఉంది. ఈరోజు దరిద్రత అనుభవిస్తున్నవారు, నాకు లేమి ఉంది అనుకుంటున్నవారు, దాని అర్థం ఏంటంటే ఆత్మీయంగా వారికి ఎదుగుదల లేదు. ఆత్మీయంగా ఎదుగుదల ఉంటే, నీలో ఎలాంటి బలహీనతలు లేకపోతే, దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించిన వారిని ఆత్తికి కత్తలుగా చేస్తా. సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొనుని కానీ యెహోవా యందు భయభక్తులు కలవారు ఏ లేమి కలగదు. బైబిల్లో ఎవరినైనా చూసుకోండి, యేసు శిష్యుల్లో బాగా డబ్బున్నవాడు ఎవరో తెలుసండి? యోహాను గారు. 3 స్థలాల్లో ఇల్లు ఉన్నాయి యోహానికి. ఇవన్నీ చూపించడానికి సమయం లేదు, అందుకే అందరూ పారిపోయారు. సిలువలో యేసు దగ్గర ఉంది ఎవరు? నెలవైన శిష్యుడు. కారణం ఏంటి? ప్రధాన యాజకుడికి నెలవైన వాడని ఉంటుంది. అంటే పలుకుబడి కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు, పెద్ద చదువుకోలేదు కానీ వ్యాపారం ఉంది, బోట్లు ఉన్నాయి, 3 స్థలాలలో ఇల్లులున్నాయి. ఇక్కడ అంటున్నా సమృద్ధి ఆయన పాదాల దగ్గర ఉన్నది. ఆయన పాదాల దగ్గరకు వచ్చిన వాడికి ఏ లోటు ఉండదు. అమ్మా, ప్రకటన 1వ అధ్యాయం పట్టుకో. యోహాను గారు యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి ఎలాగున్నాడమ్మా? చచ్చిన వాని వల్ల పడ్డాడు. 17వ వచనం చదవమ్మా. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. చచ్చిన వాని వల్ల అంటే అర్థం ఏంటి? చచ్చిపోయాడా? అమ్మ 1 కొరింథీ 15వ అధ్యాయం పట్టుకో. దేవుడు లేపాడు. ఏం చెప్పాడు చెప్పండి? యోహాను లేపేమన్నాడు? జరగబోవు వాటిని, యుగాంతమందు జరగబోవు సంఘటన నువ్వు చూచిన వాటిని, విన్న వాటిని రాయ్. ఆయన పాదాల దగ్గర మర్మాలున్నాయి. ఆయన పాదాల దగ్గర జరగబోవు సంగతులు బయలుపరచబడతాడు. ఆయన పాదాల దగ్గర భూత వర్త భవిష్యత్ కాలానికి సంబంధించినవన్నీ కూడా పాదాల దగ్గర దొరుకుతాయి. ఇప్పుడు మోషే ఆది కాండం రాశాడు కదా, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు సృజించును. అమ్మా, మోషే పుట్టాడు. అప్పుడు పుట్టాడా? చెప్పండి, పుట్టాడా? మరి ఎలాగొచ్చాయి? జరిగిపోయిన సంగతులు ఎలాగ భూమిని సృష్టించే పాదాల దగ్గర మర్మాలు ఉన్నాయి. మర్మాల బడి ఆ పాదాల దగ్గర. ఈరోజు బైబిల్ గ్రంథంలో కష్టమైన సబ్జెక్ట్ ఏదో తెలుసండి? ప్రకటన గ్రంథమే. ప్రకటన తర్వాత పరమకేతు. అందుకే ఎవరు టచ్ చేయరు. ఏమంటున్నాడు? మర్మాలు బయలుపరచబడతాయి. మర్మాలు బయలుపరచబడాలంటే ఎలాగుండాలి? చచ్చిన వాని వల్ల. అంటే అర్థం ఏంటి?
లోక సంబంధమైన కార్యాలలో, శరీర సంబంధమైన కార్యాలలో, భూ సంబంధమైన కార్యాలలో చచ్చిన వానిగా ఉంటే బయలుపరచబడతాయి. 1 కొరింథీ 15:31 చదవమ్మా. సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగియున్న అతిశయము తోడు నేను దినదినమును చనిపోవచ్చున్నాను అని చెప్పుదును. ఇప్పుడు సామెల్ రాదన్న ఈ పాటలు ఇచ్చాడు. ఈ పాటల 7 చరణాలు ఇచ్చాడు. 7 చరణాలు నేను చదువుతుంటుండగా నాకు ఒక ప్రసంగం వచ్చింది. అప్పుడే ఈ వాక్యం ఒక్కొక్క చరణం చూస్తూ ఉంటుండగా నాకు అప్పుడే రిఫరెన్స్లు కూడా ఇస్తున్నాడు దేవుడు. ఇది బాగుంది వాక్యానికి, సెకండ్ కమింగ్కి. చూడండి ఏంటి, మర్మాలు దొరుకుతాయని పాదాల దగ్గర. ఇప్పుడు నెబుకద్నెజర్ కలగన్నాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరు ఎవరో నాకు కొంతమంది దర్శనాలు చెప్తారు. దర్శనాలు చెప్పి ఈ దర్శనానికి అర్థం చెప్పండి అంటే చెప్తా. ఇప్పుడు దర్శనం చెప్పలేదు, నేనేం కన్నానో మర్చిపోయానండి, అది చెప్పి అర్థం చెప్పండి అంటే నా వల్ల కాదు, అది దేవుడే చెప్పాలి. ఇక్కడ నెబుకద్నెజర్ కలగన్నాడు. కళ భావాన్ని చెప్పమంటే రాజా అదంతా మాత్రం చెప్పు కళ అన్నాడు. కళ మర్చిపోయాను అన్నాడు. వెంటనే ఏమన్నారు, భూమి మీద ఎవడు తప్పలేడు, దేవదూతలు తప్పదు, పరలోకంలో ఉంటారు, ఎవరి వల్ల సాధ్యం కాదండి. అయితే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో 4 ప్రార్థన చేశారు యేసయ్య పాదాల దగ్గర. అమ్మా, ఆకాశము నా సింహాసనము ఏంటి అంటే ఎక్కడ చేస్తున్నాం ప్రార్థన? పాదపీఠం దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. మర్మం బయలుపరిచాడు. ఈరోజు వాక్యం చదువుతున్నాం, ప్రభు ఈ వాక్యంలో సత్యాలు అర్థం కావట్లే, మర్మాలు గుర్తురాట్లే. మీకు బిర్యానీ దొరుకుతుంటే అర్థం కావట్లే. మీకు నేను ఉద్యోగ సభలకు వెళ్తే కొంతమంది రాత్రి 1 గంట 2 అయినా ఫాస్టర్లు పడుకునేవారు. ఫాస్ట్ పక్కన కూర్చొని అడుగుతూ ఉంటారు, అయ్యగారు ఇది చెప్పండి. మా ఆవిడ అంటది, కానీ టైం అయిపోయింది వాళ్ళు పడుకోనండి అంటే చెప్తారు మా ఆవిడకి, ఏం పర్లే మళ్ళీ ఇప్పుడు అతను దొరకరు మాకు అంటే. అర్థం కాని సత్యాలు వాక్యం చదువుతున్నప్పుడు నీకు అర్థం కానివి ఉంటే, మర్మాలు బయలుపరచాలంటే ఆయన పాదాల దగ్గరకు రావాలి. ప్రభువా, ఈ చదువుతున్న వాక్యంలో మర్మాన్ని బయలుపరచు. యుగాంతమందు జరగబోవు సంఘటనలు, 1000 ఏళ్ల పరిపాలన, నూతన భూమి, నూతన ఆకాశం, నూతన యెరూషలేం, ఈ సంఘటనలన్నీ బయలుపరిచే పాదాల దగ్గర. ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గర చచ్చిన వాని వలె పడ్డాడో అంటే, నాకు లోకం కావాలి, శరీర కార్యాలు నెరవేర్చుకోవాలి, భూ సంబంధమైన వాటి యందు ఆసక్తి కలిగి ఉండాలి, మర్మం కూడా చెప్పు అంటే చెప్పడు. వీటిని విడిచిపెట్టాలి. వీటి విషయంలో ఇప్పుడు చచ్చినోడు ఏమైనా చూస్తాడండి? ఇప్పుడు చచ్చినోడు దగ్గరికి 1 గంటలో చచ్చిపోతాడు అన్న దగ్గరికి అని పిలిచి, నీకు హైటెక్ సిటీలో 4 కోట్ల ఇల్లు అంట ఫ్రీగా వస్తుంది అంటే అదేమంటాడు చెప్పండి? బాబు చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నా, నాకెందుకురా ఇది, బతకాలి ఇప్పుడు నేనంట. అంటే చచ్చిన వాని వల్ల పడి ఉంటే లోక కార్యాలలో ఆయన పాదాల దగ్గర దాచబడిన మర్మాలు, యుగాంతమందు జరగబోవు సంఘటనలు, భవిష్యత్తులో జరిగే కార్యాలు, ఇవన్నీ కూడా బయలుపరుస్తాడు. చివరిగా ఒకటి చెప్పి క్లోజ్ చేస్తా. అమ్మ, లూకాసు వార్త 5వ అధ్యాయం పట్టుకు. ఒక అపవిత్రుడికి పవిత్రత, ఒక పాపాత్ముడు నీతిమంతుడిగా ఆయన పాదాల దగ్గర తీర్చబడుతున్నాడు. లూకా 5వ అధ్యాయం పట్టుకున్నా కదా. ఇక్కడ రాత్రంతా వలవేషం, ఒక్క చేప కూడా పడలేదు అన్న. ఇప్పుడు పేతురు గారితో వేసాడు, కుడివైపున వలయ్యి విస్తారమైన చేపలు వచ్చాయి. వెంటనే యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నేను పనికి మాలినోడిని, పాపాత్ముడిని విడిచిపెట్టు. 5:8 చదవమ్మా.
సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చాలు. చెప్పాను. అమ్మ, ఇప్పుడు పేతురు ఎలా మార్చబడ్డాడు? అపోస్తలుడిగా మార్చబడ్డాడు, పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు, నీతిమంతుడిగా మార్చబడ్డాడు. నువ్వు ఎంత ఘోరమైన పాపివైనా, ఒకవేళ తాగుబోతుడివైనా, వ్యభిచారివైనా, హంతకుడివైనా ఆయన పాదాల దగ్గర నీకు క్షమాపణ దొరుకుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి పాదాలు పట్టుకుంటే అర్థం ఏంటి? రక్షణ, శరణం. శరణ్ అంటారు కదా, నీవే నాకు శరణు అని పాదాలు పట్టుకుంటారు కదా. ఇప్పుడు పేతురు ఎప్పుడైతే యేసయ్య పాదాలు పట్టుకున్నాడో అపోస్తలుడిగా మార్చబడ్డాడు, నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు, సంఘానికి కాపరయ్యాడు. ఈరోజు పాపంతో నువ్వు మందిరంకి వచ్చావా? అన్యాయస్తుడిగా మందిరంలోకి ఎంటర్ అయ్యావా? న్యాయవంతుడిగా బయటికి వెళతావు, పరిశుద్ధుడిగా బయటికి వెళతావు, నీతిమంతుడిగా బయటికి వెళతావు. ఒక క్రమం కలిగిన జీవితం కలిగిన వ్యక్తిగా మార్చబడి బయటికి వెళతావు. ఆయన పాదాలు ఏంటి? సువర్ణముతో చేయబడిన పాదాలు, కొలిమిలో పుటము వేయబడినట్టుంది. ఆయన పాదాల దగ్గర ఇన్ని శ్రేష్టతలు దొరుకుతాయి కనుక యోహాను గారు అంటున్నారు, ఆయన నేత్రాలు అగ్నిజ్వాలలు, ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన అపరంజితో సమానం. 7 కార్యాలు చెప్పాను. కన్నుల గురించి ఆల్రెడీ ఇంతకు మునుపు చెప్పాను కాబట్టి ఓన్లీ ఒక 3 or 4 చెప్పాను. ఈరోజు సమస్తమైన చూస్తున్నాడు, ఆయనకు మరిగేందేది లేదు. నువ్వు చీకట్లో చేసిన పనులు కూడా అగ్ని రాగానే చీకటి పారదోలపడుతుంది. ఆయన కన్నులు అగ్ని అంటే చీకట్లో కూడా చూచే కన్నులు, మరిగేందేది లేదు. జాగ్రత్త, ఒకరోజు తీర్పు తీరుస్తాడు. చివరిగా ఇదే పాదాలు ఒకరోజు తీర్పు తీరుస్తాడు, తీర్పులోనికి వస్తాడు. 110 ఆయన సమస్తమును ఆయన పాదముల కింద పెట్టాడు. ఈరోజు ఆయన పాదాల దగ్గరకు వచ్చి శరణ వేడుకున్న ప్రతి వ్యక్తిని కూడా సాతానుడు మన పాదాల కింద పడతాడు. ఆయన పాదాల దగ్గరకు వచ్చిన వాడిని రోమా 16:20 ఉంటుంది, సమాధానకర్తయగు దేవుడు అతి శీఘ్రముగా సాతానుడును నీ పాదముల కింద చిరగదొక్కించును. అంటే ఆయన పాదాలు పట్టుకుంటే సైతానుడు నీ పాదాల కిందకు వస్తాడు. ఒకవేళ ఈ కృపాకాలంలో ఆయన పాదాల దగ్గరికి రాకపోతే అదే పాదాలు ధవళ సింహాసనం మీద కూర్చొని తీర్పు తీరుస్తా నువ్వు చేసే పనికి. ప్రార్థన చేసుకో. అత్యంత ప్రేమ కృప కనికరం కలిగిన మా తండ్రి, నానా సాయంకాల సమయం నీ కనులు అగ్ని జ్వాలల వంటివని, నీకు మరుగైనది ఏదీ లేదు, సమస్తము కూడా నీకు తేటగా ఎరిగిన దేవుడు, చూచే దేవుడవని, నీ పాదాలు పరిశుద్ధమైన పాదాలని, నీ పాదాల దగ్గరకు వస్తే మరణములో నుండి జీవములోనికి, అపవిత్రత నుంచి పవిత్రతలోనికి అద్భుతాలు జరుగుతాయని నానా ఎన్నో కార్యాలు చెప్పావు. సమృద్ధి దొరుకుతుంది. ఈరోజు నీ ప్రియ బిడ్డలు నీ పాదాల దగ్గరకు వచ్చి ఈ ఆశీర్వాదాలు అన్నీ కూడా పొందుకోవటానికి పాత్రులుగా చేయండి. వాక్యం విన్నవారు విన్నట్టే వెళ్ళిపోకుండా నీ పాదాలలో ఉన్న శ్రేష్టతలను వారు పొందుకొని వెళ్ళుటకు నీ కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.